హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తిరుగుతూ ఉంది ఈ సంస్థలో మనము చాలామంది మన సహోదరులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డ విషయము మనందరికీ తెలిసిందే. సో అందులో నేను కూడా అనుకోని పరిస్థితుల్లో ఒక విధంగా బాధకు గురైపోయాను. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా నేను చెప్పేది ఒకటే సూత్రము: ఆన్లైన్లో వర్క్ చేసుకోవాలి, కొంత ఆదాయాన్ని పొందాలి అనుకుంటే నేను ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, లీస్ట్ ఏదైతే ఉందో అందులోనే ఉండిపోండి, పెద్దవాడి జోలికి పోవద్దు అని చెప్పి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అదే పాటిస్తాను కూడా. ఇందులో కూడా నేను అదే పాటించాను. నా తోటి సహోదరులకు కూడా నేను అదే చెప్పాను. పాటించిన వాళ్ళు పాటించారు, పాటించిన వాళ్ళు పాటించలేదు. నేను సిన్సియర్గా ఎవరెన్ని చెప్పినా కానీ, నన్ను పరిచయం చేసిన వ్యక్తి ఎన్ని చెప్పినా కానీ నేను దీన్ని దాటి ముందుకు పోలేదు. లీస్ట్ అప్పుడు మొదట్లో ఎక్కడైతే అడుగు వేశానో అక్కడే ఉండిపోయాను. సో దానికి తగ్గట్టుగా నేను కొంచెము లాభస్థితిలోనే ఉన్నాను. కానీ చిట్ట చివరికి ఏమైందంటే, లాస్ట్ ఒక వారం రోజులు ఉందనగా మా బ్రదరు సో తను నా కొరకు ఒక స్టెప్ తీసుకొని నా రెండో నెంబర్ మీద వేయటం జరిగింది. ఇంకోండి, సో మీ అందరికీ తెలుసు, చాలామంది ఈ స్థితిలోనే ఉన్నారు, ఇంకా పెద్ద స్థితిలో కూడా ఉన్నారు. సో నేను ఎంత వారించినా కానీ, ఎంత చెప్పినా కానీ వినలేదు. ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి మా బ్రదరు నన్ను తనే పాపము అడుగు ముందుకేసి దీన్ని చేపించాడు. నేను ఎంత వారించినా కానీ నా మాట వినలేదు. నాతో పాటు ఇంకొక వ్యక్తి కూడా చేశాడు. ఎందుకంటే ఆ లాస్ట్ 10 రోజుల్లో చాలా టెంప్టింగ్గా ఉంది పరిస్థితి, చాలా టెంప్టింగ్గా ఉంది. నేను ఎందుకు వద్దు మా బ్రదర్ అన్నానంటే, అంతకు ముందు రోజు నాకు పరిచయం చేసిన సార్ తాలూకు ఒక వీడియో చూశాను. ఆయన ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3L పైన ఏదో ఒక కేటగిరీ ఉంది. ఆ కేటగిరీలో తీసుకున్నాడు, అతని వ్యాలెట్లో ఉంది, తీసుకున్న వెంటనే 4L పైన తిరిగి వ్యాలెట్లోకి వచ్చింది. నాకు ఆ వీడియో చూసినప్పటి నుంచి మనసులో కొంచెము ఇబ్బందికర పరిస్థితి అయితే నెలకొంది. ఆ తర్వాత రోజు మా బ్రదరు, లేదు మనం వేద్దామంటే, వద్దు ఇదేదో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మనం ఎక్కడున్నాం అక్కడే ఉండిపోదామని చెప్పి నేను చెప్పాను. కానీ వినకుండా సో ఎట్టకేలకు 7వ తారీఖున ఇదైతే నా చేత చేయించాడు, ఎంత చెప్పినా వినకుండా. సో చేయించిన వెంటనే సరే, అందరిలాగే ఆ వారంలో జరుగుతున్న పరిస్థితి ప్రకారము సుమారు ఇంతకన్నా పైనే ఇంచుమించుగా అక్కడ కనిపించడం జరిగింది. సరే, 7వ తారీఖు కదా మనం చేసాము, 12వ తారీఖు 12/9/24 మనము గురువారం కదా విత్డ్రా పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టడం జరిగింది. సో అది ఫెయిల్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే, ఏదైతే ఈ పరిణామం జరిగిందో దీనికి సంబంధించి నేను పర్సనల్గా, నా వ్యక్తిగతంగా నేను ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇందులో నేను వాళ్ళకి ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది. ఏదైతే నేను చేశానో, నేను ఆ రోజు 7వ తారీఖున చేశానో, ఇంకోండి
ఏదైతే నేను చేశానో 7వ తారీఖున దీని ద్వారా నేను ఫిర్యాదు అయితే నమోదు చేయడం జరిగింది. అమౌంట్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మనం పెట్టాము, కనీసం ఒక్కడు కూడా రిటర్న్ తీసుకోలేదు. కాబట్టి ఒక ప్రయత్నం చేయొచ్చు, ఇలా జరిగింది, ఇలా జరగటం వల్ల మాకు నష్టం జరిగింది అని చెప్పి ఒక ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి ఇదిగోండి దీన్ని ఉపయోగించి దీని ద్వారా నేను అక్కడ ఫిర్యాదు అయితే నమోదు చేయడం జరిగింది. సో అది వస్తుందో లేదో, ఎంత తిరిగి వస్తుందో లేదో నాకు తెలీదు, అసలు రాకపోవచ్చు. ఎంతో కొంత వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, జరిగేది ఒకటి జరగక మానదు. సరే ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి చేయటం జరిగింది. సో దాన్ని నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వీలైతే నేను ఇంకొక వీడియోలో చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే నేనైతే ఒక అడుగు ముందుకేసి చెప్పడం అయితే జరిగింది వాళ్ళకి. సక్సెస్ఫుల్గా అయితే నేను నమోదు చేశాను, దాని తాలూకు అక్నాలజ్మెంట్ కూడా వచ్చింది. ఇంకా దాన్ని మనము చెక్ చేసుకుంటూ ఉండాలి దాని స్టేటస్ ఏంటనేది. సో మీలో కూడా ఎవరన్నా అంటే మీరు పెట్టారు, ఒక్కడు కూడా తీసుకోలేదు, మీరు పెట్టిన ఒక వారానికో ఇట్లా జరిగిపోయింది అనే వ్యక్తులు ఎవరైనా ఉంటే, మీకు ఇష్టమైతే, మీకు సమ్మతమైతే మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఇట్లా చేయొచ్చు. వస్తే లేదో మనకు తెలియదు, బట్ ఒక మానవ ప్రయత్నంగా చేయాలి కాబట్టి నేనైతే అడుగు ముందుకేసాను. సో మీరు కూడా మీ వ్యక్తిగత నిర్ణయం తీసుకుని అడుగు ముందుకేయడానికి ట్రై చేయండి. అది ఎలా ఏంటనేది నాకు తెలిసిన పద్ధతిలో నేను చేసేసాను. సో అది కూడా నేను మీకు తెలియజేస్తాను. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఎనీ ప్రాజెక్టు, అది జేబీఆర్ చెప్పని, ఇంకోటి చెప్పని ఎనీ ప్రాజెక్టు, దయచేసి ఆ ప్రాజెక్ట్లో లీస్ట్ కేటగిరీ ఏది ఉందో అక్కడే ఆగిపోండి. ఎవడు ఎన్ని చెప్పినా కానీ ముందుకు వెళ్ళబాకండి, ఓకేనా? ఒకవేళ మీరు పని చేయాలనుకుంటే దాని మీదే పని చేయండి. పాపం పెద్దవి చెప్పొద్దు, ఎవరికి పెద్దవి చెప్పదు. ఎందుకంటే మనకుండే లైఫ్ టైము చాలా తక్కువ, ప్రతి దాంట్లో లైబిలిటీ అనేది మనం తీసుకోలేము. కాబట్టి ఎంతైతే తక్కువ ఉందో లీస్టు, దాని మీదే మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు. లీస్టు ఈరోజు పెట్టాము, రేపు పొద్దున్న తెల్లారికే పోయిందా, నో ప్రాబ్లం. లీస్టు పెద్ద వాడి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఒకవేళ ఒక వారం రోజులు వచ్చిందా తీసుకోండి, తప్పులేదు. లీస్టు పడినా కానీ లేచేలాగా ఉండాలి. దయచేసి అది కొంచెం ఆలోచనలో పెట్టుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా కానీ, ఎవరు ఎంత ములుగొచ్చెటెక్కించినా కానీ ఎక్కబాకండి. దయచేసి లీస్ట్లోనే ఉండండి. మీరు ఎన్ని ప్రాజెక్టులను చేయండి, 10 ప్రాజెక్టులు పోయిందా పోనీయండి, కానీ లీస్ట్లోనే ఉండండి, ఓకేనా? ఎందుకంటే మళ్ళీ 11 ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి మన దగ్గర ఉత్సాహం ఉంటుంది, పని చేసుకోవడానికి, ఓకేనా? అంతా కలిపి ఒక దగ్గర పోగొట్టుకోవడం వేస్ట్. కాబట్టి దయచేసి నా మాట వినండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లీస్ట్లోనే ఉండండి, అక్కడే పని చేయండి. మీరు పని చేయాలనుకుంటే వచ్చే వాళ్ళు కూడా అదే చెప్పండి, లీస్ట్. అంతమించి పెద్దవాడి జోలిని చూడొద్దు, వాడి జోలికి పోవద్దు, ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.